जननी सर्वमंगला जनकः शंकरो देवः तं वन्दे कुञ्जराननम् श्रीनीलजम्बु सूर्यगिरिचिन्मयतेजमो चन्दगोरितिन् वाणिवि लक्ष्मी पार्वतीवि पावनमूर्तिवि प्रस्तुतिन्तु ना मानसमन्दुनन्निरिचि मङ्गलवाग्झरि सागनम्मो सन्मौनि जनाश्रिता वरद मन्नना देयवे वीरधर्मजा मन्नना देयवे वीरधर्मजा। ओम शिवाय गुरवे नमः। శ్రీ జగద్గురు కోటిలింగేశ్వర వీరధర్మజ మాత అమ్మవారి యొక్క అవతారోత్సవ కార్యక్రమాలు పాంచాంగికనగా 5 రోజుల పర్యంతము ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈరోజు 2వ రోజు ప్రాతకాలం నుండి అమ్మవారి యొక్క పాద పూజలు మరియు సభా కార్యక్రమము. ఇక్కడ శ్రీ గురుమూర్తి యొక్క పాద పద్మములకు శతకోటి నమస్కారాలు సమర్పిస్తూ, అదేవిధంగా శ్రీ శివనారాయణ గారు కూడా నమస్కారం తెలియజేస్తూ, వేదిక పైనటువంటి పెద్దలకు మరియు వేదికల అలంకరించిన భక్తులందరూ కూడా శరణార్థి. అమ్మవారి యొక్క శక్తిని మనం ఎవరు కూడా చెప్పలేము కూడా. ఏదో మనకు తోచినటువంటి అనుభవము, మనం ఈ స్థూలమైన దృష్టితో చూసినటువంటి కొద్దిపాటి మహిమలు మాత్రమే చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆ సాక్షాత్తు శ్రీ సరస్వతీదేవే కలము పట్టుకొని కూర్చొని రాసిన కూడా అమ్మగారి గురించి వర్ణన సంపూర్ణం కాదు. కాబట్టి నాయన గారు తెలియజేసిన కాబట్టి ఎవరన్నా మాట్లాడాలి. కాబట్టి నాకేం పెద్ద అనుభవం ఏం లేదు. మేము చిన్నప్పటి నుండి ఇక్కడనే అమ్మ సేవలో ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీశైల ఆశ్రమంలో వేద పాఠశాల నాయనగారి ఆధ్వర్యంలో వేద పాఠశాల నడిపిస్తున్నాము. అమ్మగారి యొక్క తపస్సుటువంటి క్షేత్రములు. గురు మహిమ ఏ విధంగా ఉంటుంది? శాస్త్రానికి వేదానికి అతీతం గురు యొక్క మహిమ. ఒకనొకప్పుడు ఒక గురువు ఉండేవాడు. ఆయన అమ్మలాంటి మహాత్ములు గురువులు. ఆ గురువు దగ్గర అందరూ కూడా సేవ చేయడానికి వచ్చేవాళ్ళు. చిన్న పెద్ద కుల మత వర్ణ భేదము లేకుండా అందరూ కూడా ఆ అమ్మ దగ్గరికి సేవ చేయడానికి వచ్చేవాళ్ళు. ఇట్లా ఒక చిన్నపాటి రైతు అమ్మను నమ్ముకొని, భగవంతుని నమ్ముకొని ప్రతినిత్యం సేవ చేయడము, తను కాయకం చేసుకోవడము, ఆ కాయకం వచ్చినటువంటి తన కుటుంబానికి పోషణకు ఎంత అవసరమో పెట్టుకొని మిగతాది గురువుకు సమర్పణ చేసేవాడు. ఆయనకు ఎన్నో రోజులు పెళ్ళై సంతానం రాలేకుంటుంది. ఏదో గురువు దగ్గర వస్తే గురు సేవ చేస్తే సంతానం అవుతుందంటే, అమ్మ ఏ విధంగా ఆజ్ఞించావు గోసేవ చేసుకోవాలి ధర్మము, ఆ విధంగా గురువు సెలి ఇవ్వడము, వారు ప్రతినిత్యము భగవంతుని నమ్ముకొని గురువు మంత్రం జపం చేస్తూ వాళ్ళకు సంతానం కలిగింది. అయ్యగారితో పంతులతో ఎవరితో మనకు సంప్రదించాలి, ఏమైనా దోషం వెళ్ళిందా మంచిగా వెళ్ళిందా అని ఆలోచన వస్తుంది. వాళ్ళు అదేవిధంగా వాళ్ళు ఉన్నటువంటి పురోహితుని సంప్రదించారు. ఆ పురోహితుడు శీర్షోదయం అంటారు. తల్లి గర్భం నుండి ముందుగా తల ముందుకు వస్తుంది, తల బయటపడుతుంది. కాబట్టి శీర్షోదయ జనన కాలంలో గణన చేస్తారు. ఈ కాలం కూడా చాలా మంది అదే గణన చేస్తారు. ఆ విధంగా గణన చేసి ఈ బాబు వల్ల మీ ఇద్దరికి గండం ఉందని చెప్తారు. ఆయన ఎలాంటి గండం అంటే ప్రాణగండం ఉందని చెప్తారు. ఈ బాబుని చెప్పాలి, ఆ బాబు పెరిగితే మీకే నష్టము, మీకే ప్రాణగండం అని చెప్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మాకు పుట్టక గురువు యొక్క అనుగ్రహంతో మనం జన్మించిండు అబ్బాయి,
ఈ బాబుని ఏం చేసుకోవాలి? వాళ్ళిద్దరు భక్తులే, గురువు యొక్క భక్తులే. వాళ్ళు ఆలోచన చేసి భర్త అంటాడు, సరేలే తీసేద్దాం, మనకు వద్దు, కావాలంటే మళ్ళీ కందాం. కానీ ఈ బాబు పోతే ఇంకో కనగలుగుతాము, మనం పోతే ఏ బాబుని కూడా చూస్తారు. లేదు లేదు, బాబుని మనం చేసేది లేదు, మనకు నమ్ముకున్న గురువు ఉన్నాడు, మనం గురువు దగ్గర వెళ్దాం, గురువు దగ్గర వెళ్దాము, గురువు ఏది సెలవిస్తే అది చేద్దాం. మనం ఇదే అమ్మగారు దర్శనంలోకి వచ్చి అమ్మ పాద దగ్గర ఇస్తే, అమ్మ మాకు ఈ విధంగా అయ్యగారు చెప్పిండ్రు, మేమేం చేయాలమ్మా, పుట్టక జన్మించండ్రు అంటే, ఎవరు చెప్పేది నీకు? ఇక పలానా అయ్యగారు చెప్పిండ్రమ్మా. అట్లానా, పిలవండి. ఏందయ్యా స్వామి ఇట్లా చెప్పినామంటే, అవునమ్మా లెక్క చేసినాం, గురువుగారు ఈ విధంగా లెక్క చేసినాము, ఈ విధంగా వచ్చింది, మేము ఉన్నదే చెప్పినాము, లగ్నకుండంలో ఏదైతే ఉందో అది మాత్రమే తెలియజేసినాము. అట్లానా, అది గణన కాదు, ఇది స్థూలంగా చూసేటువంటి గణన. స్థూలంగా శీర్షోదయం ఎప్పుడైతే జనం శిశు జననం అవుతుందో అది స్థూలంగా చేసేటటువంటి గణన. మరి సూక్ష్మంగా ఏ విధంగా ఉంటుందంటే, ఈ భార్య భర్తలు గృహస్థాశ్రమం స్వీకరించిన తర్వాత, వాళ్ళు సృష్టికార్యం పెట్టి కొనుక్కున్న తర్వాత, ఏదైతే ముందు వాళ్ళ సంపర్కం వల్ల అప్పుడు వాళ్ళ తల్లి గర్భం ఉంటుందో ఆనాడే వాళ్ళ యొక్క జనన కాల లెక్క అని గురువు చెప్తాడు. కాబట్టి వీళ్ళకు ఎలాంటి గండం లేదు, నేను సెలవిస్తున్నాను చెప్తాడు. కాబట్టి వాళ్ళు గురువు నమ్ముకున్నందుకు గురువుడు అందరంటారు మన కర్మను ఎవరు తొలగించలేరని. నిజంగా ఎవరు తొలగించలేరు, కానీ గురువు మాత్రమే తొలగిస్తాడు, మిగతా ఏ దేవుడు కూడా తొలగించాడు. ఎందుకంటే ఇప్పుడు శివద్రోహం చేసినా విష్ణుద్రోహం చేసినా ఇవి ఇద్దరు గురువు దగ్గర వచ్చి క్షమాపణ పెడితే ఆ గురువు క్షమిస్తాడు, అవి మాపేతాయి. కానీ గురువు దగ్గర ఏదైనా ద్రోహం చేస్తే వాళ్ళిద్దరు కాదు, సర్వదేవతలు కూడా ఆ గురు నిందని గురు ద్రోహాన్ని క్షమించలేరు. అందుకనే గురువిద్దర శివుడు ఏం చెప్తాడంటే, నగురోరధికం శివశాసనత 3 సార్లు ఒక్కడి నుంచి చెప్పిన శివపరమాత్మ. అదేవిధంగా నాయన అనుభవం చెప్పుకున్నారు కాబట్టి, నేను కూడా చిన్న ఉన్నప్పుడు సంవత్సరం బాబు ఉన్నప్పుడు నాకు కూడా ఆరోగ్యం బాగాలేక మా తల్లిదండ్రులు నన్ను ఎన్నో హాస్పిటల్ చూపించడం జరిగింది. ఈ బాబు బ్రతకడు అన్నట్టుగా ఏదో మా నాన్న మా వాళ్ళు కూడా చిన్ననాటి చిన్న రైతులు, వాళ్ళు వచ్చినట్టు కంది పంట ఆ పంట పెట్టడానికి పైసలు అన్ని అమ్ముకొని కూడా నాకు హాస్పిటల్ గురువులుగా చేయడం, అన్ని పెద్ద పెద్ద హాస్పిటల్ చూస్తే ఈ బాబు బ్రతకడు అని అప్పుడు డాక్టర్ అందరూ చేతులు ఎత్తేసారు. అప్పుడు మా నాన్న వాళ్ళు ఇక్కడ నర్సత్తాన్ని చెట్టేపల్లిలో ఉండే ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన కాలగాడ వస్తే వాళ్ళు మా అమ్మ నాన్న అక్కడ ఉపదేశం తీసుకున్నారు. కానీ ఆయన తింటారు తాగుతారు అనేవాళ్ళు, మేమైతే చూడలేము ఆయనని. కానీ మా అమ్మ నాన్న మాత్రం మీరు తినవద్దు తాగొద్దు అని ఉపదేశం ఇచ్చిండు ఆయన మాత్రం. మా అమ్మ నాన్న కూడా అమ్మగారు నడుచుకునేవాళ్ళు. ఆయన దగ్గర పోతే వీడు మనోడు గాడు వీరి గురించి ఎందుకు ఎదిగా ఆలోచిస్తున్నారు, వీడు మనోడు గాడే గాడు వీరి గురించి వదిలేసేది ఇంకేం కాదని అప్పుడు ఆయన చెప్తే మా అమ్మ దగ్గర వచ్చి అమ్మ ఆశీర్వాదంతో నేను ఈ రోజుకి జీవించున్నాను, నాకు ఎన్నో గండాలు కూడా జరిగినాయి. ఈ రోజుకి నేను బ్రతుకున్నంటే అమ్మ వ్యక్తి భిక్షతోటే ఈ జీవం బ్రతికి ఉంది. కాకపోతే కర్మ గురువు దగ్గర మాత్రం దొరుకుతుంది, వేరే దగ్గర దొరకదు. ఎందుకంటే దేవాని దేవతలు కూడా ఎవరు కూడా కర్మ వదలలేదు. 1000 గోవులుందని తన తల్లి దగ్గర బిడ్డ తన తల్లి దగ్గరికే ఉంటుంది. కర్మ కూడా మనం ఎక్కడ చేసినా ఏమున్నా మన దగ్గరికి ఎట్టి పరిస్థితులు వస్తుంది. మనం ఉదాహరణ తీసుకోవాలంటే రామాయణంలో 14 సంవత్సరాలు వనవాసం వెళ్తాడు శ్రీరాముడు. ఎవరి ప్రేరణ వెళ్తాడంటే కైకేయి వల్ల వెళ్తాడు. కైకేయికి ఏమాశ, నా కొడుకు రాజ్యభారం కావాలి, రాజ పట్టాభిషేకం చేయాలి. అది జరగాలంటే శ్రీరాముడు వనవాసానికి వెళ్తే 14 సంవత్సరాలు ఎవరైతే ఉంటారో ఆ రాజ్యం అంతా వాళ్ళకే జరుగుతుందని అప్పట శాస్త్రాలు ఉండేవి. ఆ విధంగా కోరడం వల్ల అదే కర్మ ఏమైంది కైకేయి కంటే, దేవకి దేవి కైకేయి ద్వాపర యుగంలో జన్మించింది. ఆ దేవకి వసుదేవులకి శ్రీకృష్ణ పరమాత్మ జన్మించింది. ఈయన చెరసాలలో కంసుని వల్ల చెరసాలలో 14 సంవత్సరాలు ఉంటాయి.
गुरु साक्षात् परब्रह्म तस्मै श्री सद्गुरु वीरधर्मज मात परब्रह्मणे नमः। మాత మీకు కోటి కోటి సాష్టాంగ నమస్కారములు. అట్లే అదేవిధంగా పెద్దలు పూజ్యులు శ్రీ శివయ్య స్వామి గారి కూడా పాదాభివందనం. ఈరోజు మనము అమ్మగారి భక్తులం అవడం అనేది అదృష్టం మనది. ఎందుకంటే ఎన్నో జన్మముల పుణ్యం చేస్తే కానీ అమ్మగారి భక్తులం అవడం ఇది మన పుణ్యం. అదేవిధంగా చెప్పాలంటే అన్న చెప్పినట్లు చాలా ఉంది, మనకు టైం లేదు కాబట్టి నా దగ్గర ఉన్న లాస్ట్ ఇయర్ నుంచి జరిగిన కొన్ని విషయాలు మాత్రమే 2-3 విషయాలు చెప్తాను మీకు. అంటే అమ్మ భక్తులు మీరందరూ మీకు కూడా తెలియాలి. ఒకరోజు ఉంటుంటేనే మా ఇంటి దగ్గర గేట్ ఉంది, గేట్ దగ్గరికి అమ్మగారు వచ్చారు. వచ్చిన తర్వాత ఏదో నేను చిన్న ప్రాబ్లంలో ఉన్నాను. అమ్మగారు వచ్చి అక్కడ చూసి నా దగ్గర నేను వెళ్ళాను అమ్మగారి దగ్గరికి. సాష్టాంగా కనిపిస్తుంది అమ్మగారు నాకు, కానీ ఆ అమ్మ అవతారం అనేది స్పష్టంగా కనిపించడం లేదు. సరే అమ్మ దగ్గర వెళ్ళిన తర్వాత అమ్మ మీరు వచ్చిండ్రు ఏమమ్మా అంటే, అవునైనా ఇట్లుంది మన ఆశ్రమంలో అంతా ఆశ్రమ కమిటీ గురించి కమిటీ వాళ్ళు కూడా ఇది చేస్తుండ్రు, నువ్వు వెళ్ళి చెప్పాలి గట్టిగా, నువ్వు వెళ్ళు, రేపు వెళ్ళు, ఎల్లుండి నీకు టైం దొరికినప్పుడు వెళ్ళు, అక్కడ చెప్పు, మన కమిటీ వాళ్ళకు కూడా చెప్పు. శివయ్య స్వామి ఏమైతే చెప్తున్నాడో ఇప్పుడు అంటే ఏం చెప్తుండ్రు స్వామి గారు మనకు, అమ్మ మళ్ళీ వస్తారు, ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది, మళ్ళీ వస్తారు, మీరు ఎవరు కూడా దాంట్లో సంశయపడాల్సిన అవసరం లేదు. శివయ్య స్వామి గారు ఏం చెప్తుందో అది జరిగి తీరుతుంది అని నువ్వు చెప్పు, వాళ్ళకి చెప్పు. కొంతమంది నవ్వుతుండ్రు, అట్లెట్లా అవుతుంది అమ్మ మళ్ళీ ఎట్లా వస్తుంది అని కొంతమంది చేస్తారు. అమ్మ అంటే స్వామి గారికి కంప్లీట్గా తెలుసు, మనకు తెలియదు, కానీ స్వామి గారికి కంప్లీట్గా తెలుసు అమ్మ గురించి. కాబట్టి నీవు వెళ్ళి చెప్పు నాయన, ఇట్లా చెప్పు, నువ్వు చెప్పాలి, నీ బాధ్యత, అందుకొరకే నీకు చెప్పడానికి వచ్చినా, నువ్వు వెళ్ళి చెప్పు. శివయ్య స్వామి ఏమైతే చెప్తారో అది కంపల్సరీ జరిగి తీరుతుంది, తీరదు అనేది లేదు, నేను వెళ్ళి చెప్పమని చెప్పి లాస్ట్ ఇయర్ ఒకసారి నాకు వచ్చి అమ్మగారు చెప్పారు. రీసెంట్గా అన్న చెప్పినట్లు హాస్పిటల్ గురించి చెప్తే ప్రత్యక్ష సాక్ష్యం నేనే ఉన్నా. అంటే లాంగ్ బ్యాక్ లో మా మిస్సెస్ కు ఇక్కడే ఉంది, ఆమె కూడా ఆమెకు HbA పాజిటివ్ వచ్చింది. అన్న మీరు మెడికల్ ఉన్నారు కాబట్టి మీకు చెప్తుంది, మీకు అర్థమవుతుంది దాని గురించి. జస్ట్ సింపుల్గా చిన్నగా చెప్తాను. ప్రెగ్నెంట్ ఉంది, HbA పాజిటివ్ వచ్చింది. నైటే మేము ఎవరు మన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అక్కడ తీసుకెళ్ళినాం. డాక్టర్ స్వయాన పెద్ద డాక్టర్ వచ్చి చూసిండు, ఏం చేయలేము, ఏమైనా హాస్పిటల్లో కూడా మేము అడ్మిట్ చేసుకోమని చెప్పిండ్రు. సరే ఆమెకు కూడా ఇంకా పిల్లలు ఉంటారు, ఇంకా జీవితంలో ఎప్పుడూ ఉంటారు, ఆమె ఉండేదే ఛాన్సెస్ తక్కువ 50% అని చెప్పింది. సరే అని చెప్పి ఆ నైట్లో నేను శివస్వామి గారికి ఫోన్ చేసిన, స్వామి నేను బాధపడుతున్నా, ఇట్లుంది మా వారికంటే. సరేనమ్మా నేను అమ్మకి చెప్తాను, అమ్మకి చెప్పి అమ్మ ఇచ్చా, రేపు నేను ఆశీర్వాదం తీసుకుంటా, భస్మం పంపిస్తానని చెప్పిండు. అప్పట్లో ఎప్పుడు 2006లో ఇది జరిగింది. సరే స్వామి అని చెప్పిన తర్వాత ఏషియన్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ పెద్ద డాక్టర్, ఆయన పేరే ఉంది నాగేశ్వర రెడ్డి గారు, ఆయన స్వయంగా వచ్చి చూసిండ్రు. ఈమెకి ఇంకా తక్కువ కాదని అయినా ఛాన్సెస్ చాలా తక్కువ, 50%, ఆమె బతుకుండడమే 50% అని చెప్పిండ్రు. ఇక ప్రెగ్నెన్సీ అనేది నువ్వు మర్చిపో, జీవితంలో ఎప్పుడు కాదు ఆమె అని చెప్పిండ్రు. సరే తర్వాత కొన్ని రోజులు 1 మంత్ ఇక్కడే హైదరాబాద్లో ఉంచు, డైలీ చెకప్ రా, కానీ హాస్పిటల్లో మాత్రం అడ్మిట్ చేసుకోమని చెప్పిండ్రు. ఒక్కసారి HbA పాజిటివ్ వచ్చిన తర్వాత లైఫ్లో ఎప్పుడు పోలేదు, అదొక రకమైన వైరస్, డాక్టర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే మాత్రమే తెలుస్తుంది. సరే అని చెప్పి 1 మంత్ తర్వాత మేము అమ్మగారితో వచ్చాము. అమ్మగారు ఆ అద్దాలో ఇది ఉండే చిన్నది, దాంట్లో కూర్చొని నేను వచ్చి అమ్మగారికి, అమ్మ ఇట్లా జరిగింది అంటే, ఎవరినైనా డాక్టర్ చెప్పింది ఖచ్చితంగా నీకు పిల్లలు పుడతారు, ఖచ్చితంగా అది వయి తీరుతుంది చూడు నీవు అంటాను అమ్మగారు నాకు చెప్పింది. ఆ రోజు త్రిశూల్లో తీసుకొని కొద్దిగా ఇట్లా భూమికి ఇట్లా కొట్టిండ్రు, నాకు బాగా గుర్తుంది. అయితే నెక్స్ట్ మళ్ళీ ప్రెగ్నెన్సీ పోయింది. నెక్స్ట్ మళ్ళీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మళ్ళీ తీసుకుపోయి అదే నాగేశ్వర రెడ్డి దగ్గర చూపించిన, నేను చూసి టెస్ట్ రాసిండు HbA. అక్కడ చూస్తే నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ అనేది వెళ్ళిపోయింది, నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చిన తర్వాత ఆయన ఏం చేసిండు, మన ఉప్పల్లో ఒకటి జెనెటిక్స్ ల్యాబ్ ఉంటుంది, కరెక్టేనా? జెనెటిక్స్ ల్యాబ్ ఉంటుంది. జెనెటిక్స్ ల్యాబ్ కు ఇది అసలు సాధ్యమైన పని కాదు, ఇట్లా ఎప్పుడు రాదు,
ఇసంటి జరగలేదు ఇప్పటిదాకా మా మెడికల్ ఫీల్డ్లో. మీరు ఇట్లా ఉండదు, తీసుకెళ్ళి అక్కడ జెనెటిక్స్ ల్యాబ్లో పిహెచ్డి చేసిన ఒక ఉమెన్ డాక్టర్ ఉంది, అంటే జస్ట్ 84 ఇయర్స్ అప్పట్లో ఆమెకు. ఆమె దగ్గర తీసుకెళ్ళి నాకు మొత్తం రెఫరెన్స్ రాసుకొని రండి, అప్పుడు కానీ నేను భార్య చూస్తానని అన్నాడు. సరే అని చెప్పి తీసుకెళ్ళి ఆమె దగ్గర చూపించి ఆమె ఇంకోసారి టెస్ట్ రాసింది. చాలా దగ్గర అంటే అన్ని ల్యాబొరేటరీస్లో టెస్ట్ చేశారు మా భార్య, కానీ ఎక్కడ పాజిటివ్ రాలే, నెగిటివ్ వచ్చింది. తర్వాత వచ్చి ఆయన డాక్టర్ అన్నారు, అంటే మీకు ఏదైనా సంబంధించిన గురువు కానీ అట్లా ఏమైనా ఉన్నదా అని నాగేశ్వర రెడ్డి గారు చూసి అడిగినారు. అవును డాక్టర్ గారు, మాకు ఇట్లా మా మాత మాణికేశ్వరి అని అప్పట్లో మనం అట్లే వీరధర్మజ మాత అట్లా ఆయనకు చెప్పిన ఇట్లుంది డాక్టర్ గారు, ఇట్లా మా అమ్మగారు మా గురువులు నాకు చెప్పిండ్రు, ఇది జరిగి తిరుగుతుంది, నీకు కంపల్సరీ పిల్లలు పుడతారన్నారు, పిల్లలు పుట్టకుండా ఉండరు అంటని చెప్పిండ్రు అంటని చెప్తే ఆయన ఆశ్చర్యపోయి అప్పటి నుండి ఆయన ట్రీట్మెంట్ ఇచ్చి ఇప్పుడు నాకు 2 కూతుళ్ళు ఇక్కడ వచ్చిండ్రు, వాళ్ళు కూడా కూర్చున్నారు అమ్మ దయతోటి. అమ్మనే, వేరే ఏం లేదు. అమ్మ అంటే మనం అనుకుంటాం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, అంతకన్నా మించిన వాళ్ళు అమ్మ. అమ్మ స్వరూపమే వేరు, అమ్మ అవతారమే వేరు, ఎవరికి అర్థం కాదు. కాబట్టి నేను చెప్పేటికన్నా శివస్వామి గారు ఏమైనా చెప్తుండ్రో అది జరిగి తీరుతుంది, జరిగి తీరదని కాదు. లాస్ట్ 2 months బ్యాక్ కూడా అమ్మగారు నాకు వచ్చి చెప్పిండ్రు, ఇట్లా చూపించిండ్రు. అమ్మ వచ్చి ఒక అవతారంలో వచ్చి కూర్చున్నారు ఇక్కడే ఈ గుట్ట పైన. గుట్టంతా నిండిపోయింది, ఇక్కడి నుంచి మన కొడంగల్ దాకా దగ్గర నాకు చూపించిన దీంట్లో కొడంగల్ దాకా పబ్లిక్ ఉన్నారు. అమ్మ ఇట్లా కట్టపైన కూర్చున్నారు, కూర్చొని అమ్మ ఒకరొకరు దర్శనం ఇస్తుండ్రు. చిన్న ఆ కట్ట తర్వాత చిన్న స్టేజ్ లో స్వామి గారు నిలబడ్డారు, ఇట్లా శివస్వామి గారు. ఏం శివయ్య, మరి ఎవరెవరు, నేను అనుష్ఠానంలో కూర్చున్నా కదా, చూద్దాం పరీక్ష కొరకు పోయినా, మళ్ళీ ఎవరెవరు మనకు సాథ్ ఇచ్చిండ్రు, మనకు ఎవరెవరు ఆశ్రమంకు కట్టుబడి ఉన్నారు, ఎవరెవరు భక్తితో వచ్చిండ్రు, వాళ్ళని మాత్రమే వదులు శివయ్య, మిగిలిన వాళ్ళంతా మనకి ఇదేనా అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. స్వామికి అట్లే పిలుస్తుండ్రు అమ్మగారు, కాబట్టి నేను చెప్తున్నా, నాకు చెప్పింది అది చూపించింది అమ్మ నాకు. అయితే లక్షల మంది ఇట్లా వచ్చి నిలబడ్డారు, మంచి పెద్ద పెద్దోళ్ళు, కానీ ఎవరు ఛాన్స్ ఇస్తలేరు అమ్మ. కేవలం భక్తులకు మాత్రమే, భక్తులు ఎవరున్నారో వాళ్ళకు మాత్రమే స్వామి వారి ద్వారా తెలుసుకొని వాళ్ళ ద్వారానే అమ్మ మళ్ళీ దర్శనం ఇస్తున్నారు. ఏమమ్మా మరి మీ అవతారం కొద్దిగా వేరే కనిపిస్తుందని నేను అడిగిన అమ్మకు. అంటే నేనే తాను, తానే నేను, నేనే తాను, నా అవతారాలు మీకు గుర్తుపట్టలేదు నాయన. చూడు, నేను ఈడనేమో ఇట్లా కనిపిస్తున్నా, మళ్ళీ అవతారాలు అట్లా కనిపిస్తున్నా, అందుకొరకు దాంతో పని లేదు మీకు, నేనే తాను, తానే నేను అని చెప్పి నాకు బాగా చెప్పిండ్రు అమ్మ. నేను వచ్చి ఇమ్మీడియట్ గా స్వామి గారికి కూడా చెప్పడం జరిగింది, స్వామి ఇట్లా వచ్చిండ్రు అమ్మ అని చెప్పి. కాబట్టి చాలా ఉన్నాయి ఇంకా విషయాలు చెప్పాలంటే. మళ్ళీ ఎప్పుడు వీలైనప్పుడు మళ్ళీ స్వామి గారు నాకు అవకాశాన్ని ఇచ్చినప్పుడు మళ్ళీ వచ్చి చెప్తాను. ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఓం ఓం నమ గురుదేవ, ఓం నమ గురుదేవ, ఓం నమ గురుదేవ, ఈ పాదములే శరణాగతి, ఓం నమ గురుదేవ, ఓం నమ గురుదేవ, ఓం నమ గురుదేవ, ఈ పాదములే శరణాగతి, ఓం నమ గురుదేవ. అమ్మవారికి, శివయ్య స్వామి వారికి మరియు ఇక్కడున్న భక్తాదులందరికీ నా యొక్క సాష్టాంగ ప్రణామాలు. మనుషులం కాబట్టి, జ్ఞానం లేని వాళ్ళం కాబట్టి అమ్మ లేరు అనే ఒక ఆలోచనతో బాధ అనిపిస్తుంది అంతే, లేరని కాదు. స్వయాన దర్శనం కూడా అయ్యారు, కానీ అయినా అనుభవంలోకి రాలేదు కాబట్టి కొంచెం బాధ. నేను 7th క్లాస్లో చిన్న ఉన్నప్పుడు మా మేనత్తెంబడి ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు అమ్మవారి దర్శనం అయింది. చిన్నగా అక్కడ ఆడుకుంటూ ఉన్నాం, అమ్మవారు వచ్చారు అంటే వచ్చి చూసాము. అమ్మవారు ఆ రోజు ఏం బయట ఏం మాట్లాడలేదు, అందరికి ఇలా అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పటికే శివరాత్రి రోజు దర్శనం ఇవ్వడం, అంతకుముందు మా అమ్మ నాన్న వాళ్ళు కూడా వచ్చారు, కానీ దర్శనం కాలేదు. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు రాలేరు, మా మేనత్తతో పాటు నన్ను పంపించడం జరిగింది. మా అదృష్టం కొద్ది మా ఇంట్లో అందరిలో నాకే ఫస్ట్ దర్శనం అనుకోండి అమ్మవారిది. ఇంతకుముందు శంకర్ డాక్టర్ గారు చెప్పినట్టు మనకి ఎన్నో జన్మల నుంచి అమ్మ కాపాడుతూనే వచ్చారు అంటే నిజంగా ఎన్నో జన్మల నుంచి కాపాడుతూ, జ్ఞానం పొందిన తర్వాత ఏదో కష్టాలకు నష్టాలకు వచ్చిన తర్వాత అమ్మ ఒడిలోకి చేరుకుంటాం. అంతకుముందు అమ్మ నాయన భక్తి వరలో ఉంటేనో వస్తాం, కానీ ఏమీ తెలియకుండా ఏ మార్గంలో లేకుండా కూడా అమ్మ దగ్గరికి రావడం అన్నది జరిగింది. అంటే డాక్టర్ గారు చెప్పింది అక్షర సత్యం అనిపించింది.
ఎక్కడ ఏ రూటు లేనా ఏదో ఒక మార్గంలో ఉన్న వాళ్ళు వాళ్ళతో పాటు మనం వెళ్తున్నాము అంటే ఆ మార్గంలోకి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ అత్త వాళ్ళు కానీ అక్కడ అమ్మ వాళ్ళు కానీ అలాంటి రూట్లు ఏమి లేనటువంటి ఫ్యామిలీలో పుట్టిన నేను నిజంగా అమ్మవారి దర్శనానికి రావడం, నేను వచ్చిన ఫస్ట్ టైంకే నాకు దర్శనం ఇవ్వడం అన్నది చాలా సంతోషం. ఆ సంవత్సరమే మా అక్క వాళ్ళు స్వాధ్యాయం తీసుకున్నారు, వాళ్ళు నాన్ వెజ్ తినరు. అయితే అరే మనం కూడా తినొద్దు కదా అనే ఆలోచనతో వచ్చాను నేను అంతే. అంటే అంతకుముందే అమ్మవారి దర్శనం అయింది. ఓకే కామన్ గా మాట్లాడుతూ తమ్ముడు నేను వాళ్ళతో మాట్లాడుతూ నేను బంద్ చేస్తా అంటే నేను కూడా బంద్ చేస్తా, ఈసారి 7th క్లాస్ పాస్ అయితే బంద్ చేస్తా. ఇది వినడానికి జోకే కావచ్చు, కానీ ఈరోజు నిజంగా జీవితాన్ని ఉద్ధరించినటువంటి విషయంగా చెప్పవచ్చు. ఆ రోజు నేను క్యాజువల్ గా అనుకున్న ఆ మాటని అవును నేను అన్నాను కదా ఇంకా తినొద్దు అనే ఒక మాటతోటి ఆ రోజు బంద్ చేశాను. ఆ బంద్ చేసిన కారణం ఈ రోజు నన్ను ఇక్కడ వరకు రానిచ్చింది. నిజంగా అమ్మ మళ్ళీ దర్శనానికి రానివ్వడం కానీ మళ్ళీ పునర్దర్శనం నేను ఎప్పుడు పెళ్ళైన తర్వాత పిల్లలై మా మామకి పక్షవాతం వచ్చినప్పుడు గవర్నమెంట్కి రావడానికి కోసం వచ్చినప్పుడు నేను అమ్మ దగ్గరికి రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ పాదపూజ చేయించుకోవడం, ఆ తర్వాత అమ్మవారి ప్రసాదం మా ఇంటికి తీసుకుపోవడం కానీ అంతకుముందు అమ్మ అని తెలుసు. మా అన్న జాబ్ వచ్చిన తర్వాత ఆయన రావడం జరిగింది. ఆయన కూడా అమ్మ రూపం కృష్ణది కృష్ణ స్వరూపం అమ్మ ఇట్లుంటుంది అట్లుంటుంది అని చెప్పి దాని ఫస్ట్ కృష్ణకు పొందిన గుణగణాలని చాలా సార్లు చెప్పేవాళ్ళు. అందరూ భక్తులు మాట్లాడుకుంటునేవాళ్ళు, కానీ ఎక్కువగా ఇక్కడ పరిచయం ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మోతాదులో మాకున్నారు. అక్కడ నేను ఫస్ట్ కొత్తపల్లి ఆశ్రమం కూడా చాలా రోజులకు చూడడం జరిగింది. మా బాబా వాళ్ళ స్కూల్ పంపిస్తుంటే ఆ రూట్ లో వెళ్తుంటే ఇక్కడ అమ్మవారి గుడి ఉంది కదా అనే విషయం చాలా రోజులకు తెలుసు, నాకు అప్పటికి కూడా తెలియదు. అక్కడ గుడి చూసిన తర్వాత నిజంగా చెప్పాలంటే నాలో చాలా సంతోషం అనిపించింది. నాకు ఇక్కడ దగ్గరలో కూడా అమ్మవారి దర్శనం భాగ్యం లభిస్తుంది కదా అనే ఫీలింగ్ కలిగిన రోజులు అవి. అట్లాంటివి మా మామకి ఎంత బాగలేకపోతే మా సార్ స్వయాన అన్నారు, ఎప్పుడు సండేనే వచ్చేది, ఎప్పుడు వచ్చినా ముందుకు సండే రావడం జరిగేది. ఆయనతో పాటు నేను రావచ్చు కదా, సండే అయితే నేను అప్పుడు స్కూల్లోకి వెళ్ళేది. అంటే ఆయనతో పాటు నేను వచ్చి ఇక్కడ మెడిసిన్ తీసుకోవచ్చు, అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు కదా అనే ఒక సాకు తోటి ఇక్కడ రావడం జరిగింది. అట్లా ఇక్కడికి వస్తే తను ఏం చెప్పాడంటే నువ్వు ఇక్కడికి అమ్మవారి దర్శనానికి రావడం కోసమే నాన్నకి వ్యాధి వచ్చిందేమనే, నీ భాగ్యం కాబట్టే నాన్నకి అట్లా వచ్చింది అని భావించినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అట్లా చాలా సార్లు రావడం జరిగింది. ఇక్కడ అమ్మవారి పాలాభిషేకం చేసిన తర్వాత అభిషేకం నీళ్లు తీసుకుపోయి మా మామ చాలా ఆయాసపడ్డాడు. ఆయాసపడుతున్న సమయంలో ఈ తీర్థం తీసుకుపోయి మన మామకు ఇవ్వడం వల్ల తను ఒక వారం రోజులు అట్లా తీర్థం ఇస్తే రూపం చేంజ్ అయ్యేది. సరిగ్గా నమ్మని మా సారు కూడా అమ్మవారి తీర్థం పోసిన తర్వాత నాయన రూపం చేంజ్ అయింది అని చెప్పిండు. కరెక్ట్ గా అమ్మ గురించి ఎక్కువ చర్చ చేయనటువంటి వ్యక్తి కూడా అంత మహిమను చూడగలిగిండు అంటే అమ్మవారి మహిమ ఎంత కొంత భక్తి ఉన్నా కూడా తెలిసిపోయేటువంటి మనం అమ్మవారు ఉన్నప్పుడే కాదు, ఉన్నప్పుడు చాలా సార్లు ఇక్కడికి వచ్చినా నాకు ఆ రూపం కరెక్ట్ తెలియదు. కానీ మా ఇంట్లో నేను ఇక్కడ దర్శనం చేసుకొని పోయిన తర్వాత ఇంటి గేట్ దగ్గర కూడా దర్శనం అయిన రోజులు ఉన్నాయి. అంటే మనం ఇక్కడ ఉంటాం, మన పాప రూపము కనిపించింది అంటే మనకు తెలియకుండా కనిపిస్తుంది కదా. అట్లా అమ్మవారి రూపం మా ఇంటి గేట్ వద్ద కూడా నాకు కనిపించినటువంటి రోజులు ఉన్నాయి. అప్పుడు అనిపించింది అమ్మ ఇక్కడ ఉండి నన్ను, అంతకుముందు అనేవాళ్ళు స్వామి వాళ్ళు ఎప్పుడు శివుడు అమ్మతో పాటు ఉండేవాడట, ఏం కావాలి నీకంటే నా దగ్గరకు వచ్చే భక్తులను కాపాడు అని చెప్పేవాళ్ళంట. అమ్మ ఇలా కూడా మనల్ని కాపాడుతుంది కదా అనే భావన కలిగింది ఆ రోజు. అంటే భక్తులకు ఏదో రూపకంగా చూపిస్తేనే కదా వాళ్ళు ఇది చేస్తారు కదా, నాలాంటి మూడులకు అట్లా కనిపిస్తేనే నమ్ముతా అనే భావన కలిగిందేమో మరి అమ్మతో ఆ రోజు నాకు అలా దర్శనం కావడం జరిగింది. నిజంగా మహా భాగ్యంగా భావిస్తున్నాను. అదే కాకుండా అమ్మ రూపం లేకున్నప్పుడు ఏఎంసీ ఛానల్ వాళ్ళు స్వామి దగ్గర కూడా రావడం జరిగింది. అది కూడా నేను కొంచెం వీడియో చూడడం జరిగింది. అయితే ఏఎంసీ టీవీ ఛానల్ నేను చూసేదాన్ని, ఆ మధ్యలో బాగా కొంచెం ఎందుకో అడిక్ట్ అయినట్టు అయింది. అలా చూస్తున్నప్పుడు అందులో ఒక ముస్లిం గురువు దగ్గర ఇట్లా క్వశ్చన్స్ చేస్తుంటే ఇట్లా వస్తారు కదా స్వామి, మరి మీరు అందరినీ ఎలా కాపాడతారు, ఇంతమందిని ఎలా కాపాడగలుగుతారంటే నాకు తెలియదు, నా స్వరూపాలు 100 ఉంటాయి, వాళ్ళతో పాటు కాపాడబడతాయి అని చెప్పడం జరిగింది. అయితే నేను ఒక రోజు ఇలా పూజ చేస్తూ కూర్చున్నాను. ఇట్లా కామన్ గా రామకృష్ణ అనుకునే ఏదో నామం చెప్పిస్తున్నాను, ఏదో పారాయణం చేసి కూర్చున్నాను. నాకు తెలియదు అమ్మవారు అప్పటికి శివైక్యం అయ్యారు. గుడ్డ నుంచి త్రిశూలం పట్టుకొని అమ్మవారి రూపాలే ఇట్లా ఎన్ని రూపాలే అమ్మవారు ఎంబడి వస్తున్నాయి, కిందది గుడ్డ దిగి వస్తున్నాయి. నాకు అక్కడ నేను ఏంటి ఛానల్ ఏదైతే చూశానో
ఆ సంఘటన నాకు గుర్తుకు రావడం జరిగింది. ఓహో, దేవుడు నాకు ఆ ఘటన ఎందుకు చూపించిందంటే ఈ రోజు అమ్మవారు ఇన్ని రూపాయలుగా వచ్చి అందరినీ కాపాడుతున్నారు, ప్రత్యక్షంగా కనిపించట్లేదు కానీ మనకి సర్వాంతర్యామి అయ్యి అమ్మ ఇలా కాపాడుతున్నారు కదా అనే భావన నాకు కలగడం జరిగింది. నిజం చెప్పాలంటే కూడా అమ్మ సర్వాంతర్యామిగా ఉంది అని నేను నిజంగా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కాకపోతే నేను అమ్మ చెప్పిన పాటల్లో నడుస్తున్నానా లేదా అన్నది నాకు కూడా కరెక్ట్ ఐడియా లేదు. నేను ఇంకా